పరుల సొమ్ము పాము వంటిది అని ఒక దొంగ ప్రవచనం చెబితే ఎలా ఉంటుంది? జీవహింస మహాపాపం అని ఒక సైకో కిల్లర్ నీతి సూక్తులు వల్లిస్తే ఎలా ఉంటుంది? ఏపీలో పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. బూతులతో రెచ్చిపోతూ, వ్యక్తిత్వ హననం చేస్తూ, మహిళలు ఆత్మహత్య చేసుకునేలా వెంటాడి వేధించి పోస్టులు పెడుతూ, మార్ఫింగ్ ఫోటోలతో సైకోయిజం ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది ఐటీడీపీ అనే సోషల్ మీడియా తీవ్రవాద సంస్థ. గీతాంజలి గుర్తుందిగా? అలాంటి ఎందరో గీతాంజలులు ఈ ఐటీడీపీ తీవ్రవాద సంస్థ వల్ల బలయ్యారు. ఇంతకాలం ఈ సంస్థ ద్వారా ఎందరో జీవితాలను నాశనం చేసిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చి కూడా రుణం తీర్చుకున్నారు. అలాంటి ఐటీడీపీని జేబులో పెట్టుకున్నది వాళ్లే. ఇప్పుడు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు చట్టమంటూ సుమతి శతకాలు వల్లిస్తున్నది వాళ్లే. ఇప్పటికే చంద్రబాబు చరిత్ర సృష్టించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టులపై వేలకు వేల కేసులు పెట్టి జైల్లోకి నెట్టారు. దీనికోసం ఎన్నో అడ్డదారులు తొక్కారు, అడ్డదిడ్డమైన కేసులు పెట్టారు, కోర్టులకు అడ్డంగా దొరికిపోయారు, చీవాట్లు కూడా తిన్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. టాస్క్ ఫోర్స్ అంట, టాస్క్ ఫోర్స్. అణిచివేతలు పెంచడానికి, అరెస్టుల డోసు మరింత పెంచడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారట. ఇంతకీ అవినీతి అరాచకాలపై ప్రశ్నించకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కడమే ప్రభుత్వ లక్ష్యమా? ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టి జైళ్లకు పంపడమే బాబు ధ్యేయమా? సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కట్టడి చేసే దిశగా చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రల గురించి మాట్లాడుకునే ముందు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగం పౌరులకు 6 ప్రాథమిక హక్కులు కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనే హక్కు కూడా ఇందులో ఉంది. పౌరులు తమ అభిప్రాయాలను మాట్లాడటం, రాయటం, ముద్రణ ద్వారా స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు అని రాజ్యాంగమే చెబుతుంది. కానీ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు చెప్పినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెట్టి లోపలేస్తామని చెబుతోంది. దీనికోసమే ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలో ఏకంగా 1665 కేసులు పెట్టారు. ఈ లెక్క నేను చెబుతున్నది కాదు, స్వయంగా మన గౌరవ హోంమంత్రి వంగలపూడి అనితమ్మ గారు చెప్పినటువంటి లెక్క. ఈ 1665 కేసుల్లో ఏ ఒక్క టీడీపీ కార్యకర్త అయినా, ఏ ఒక్క జనసేన కార్యకర్త అయినా ఉంటాడేమో చూడండి. మీరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడు. అవన్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకే పరిమితం. ఏ టాస్క్ ఫోర్సు లేకుండానే ఇన్ని వందల కేసులు, వేల కేసులు పెట్టారంటే రేపు ఆ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశాక పెట్టే కేసులకు మన జైళ్లు సరిపోతాయా? 40%. మళ్ళీ చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. 40%. అవును, 40% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీని బహిరంగ వేదికలపై గొడ్డలి పార్టీ అని పదే పదే సంబోధిస్తున్న వ్యక్తి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదే మాటను అదే పనిగా, అదే విధంగా అనాలని మంత్రులకు, తన పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు జగన్ సీఎంగా ఉన్నప్పుడే అతనొక సైకో అంటూ ఎన్నికల ప్రచార సభల్లో గొంతు చించుకున్న మన చంద్రబాబు నాయుడు గారు, నీ అమ్మా మొగుడు అంటూ దూషించిన మన చంద్రబాబు నాయుడు గారు జగన్ను గాజు గ్లాస్తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి అని బహిరంగ వేదికలపై బహిరంగంగా మాట్లాడిన మన చంద్రబాబు నాయుడు గారు జగన్ ఒక తుగ్లక్, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డాని, తనకున్న భావ ప్రకటన స్వేచ్ఛను విరివిగా, విచ్చల విడిగా బరి తెగించి వాడుకున్న మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. దాన్ని కట్టడికి టాస్క్ ఫోర్స్ అంటూ పెద్ద పెద్ద నీతి వచనాలు ప్రబోధిస్తున్నారు. ఈ సోషల్ మీడియా కేసులు ఎలా ఉంటాయో తెలుసా? ఆ మధ్య ఓ సోషల్ మీడియా యాక్టివిస్టు బాబు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని, ఇదే బేసిస్ మీద కేసులు పెడితే అవి నిలబడవని అతన్ని పోలీసులే కిడ్నాప్ చేసి, అతడి కారులో ఆ పోలీసులే గంజాయి పెట్టి గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. గడిచిన 2 ఏళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ తరహాలో పెట్టినటువంటి కేసులు కోకొల్లలు. మొన్నటికి మొన్న ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ పవన్ కళ్యాణ్ అన్న మాటలనే సేమ్ టు సేమ్ రిపీట్ చేశాడు. అతడిపై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో, ఆ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. మొత్తం 4 కేసుల్లోనూ బెయిల్ రావడంతో చివరకు ఉపా చట్టం ప్రయోగించి రాజద్రోహం ముద్ర వేసి అతన్ని జైల్లోకి నెట్టారు.
గుర్తుపెట్టుకో. అక్రమ కేసులకు ఈరోజు ఓ సోషల్ మీడియా యాక్టివిస్టు, ఓ యూట్యూబర్, రేపు నీకు 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 అందరికీ ఇదే గతి పడుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే. సుగాలి ప్రీతి తన కన్నబిడ్డల పేరు కన్నా సుగాలి ప్రీతి పేరునే ఎక్కువగా పలికి ఉంటారు మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి అంటూ ఎన్నికల సమయంలో ఊగిపోయి తీరా అధికారంలోకి వచ్చాక ఆ కేసుపై చేతులెత్తేసి ఇదేంటని ప్రశ్నించిన సుగాలి పార్వతిపై తన నేతలతో బహిరంగంగా బండబూతులు తిట్టించిన ఘనత మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. తన కూతురు పేరు వాడుకుని రాజకీయంగా లబ్ధి పొంది చివరకు న్యాయం చేయమంటే లేదు పొమ్మంటూ మోసం చేశారని సుగాలి పార్వతి పవన్ పై కేసు పెడితే సోషల్ మీడియాలో ఆమెపై ఇష్టానుసారంగా నీచాతి నీచంగా జన సైకోలు పోస్టులు పెడుతున్నారు. దారుణాతి దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మరి అలాంటి సైకోలు ఈ కూటమి ప్రభుత్వానికి కనబడరా? వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నేతలు వారి ఇళ్లలో ఆడబిడ్డలపై ఐటీడీపీ ద్వారా మాటల్లో చెప్పలేని భాషతో పోస్టులు పెట్టే వారిపై చర్యలు ఉండవా? గత ప్రభుత్వంలో ఇంటి పట్టా అందుకొని థ్యాంక్స్ జగనన్న అని చెప్పినటువంటి పాపానికి గీతాంజలి అనే వివాహితపై టీడీపీ జనసేన సైకోలు దారుణాతి దారుణంగా ట్రోల్ చేసి చివరకు ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వీళ్ళ సోషల్ మీడియా దూషణల గురించి మాట్లాడేది, వీళ్ళ సోషల్ మీడియా కట్టడి గురించి మాట్లాడేది. సార్ నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపైన, అక్కడి రైతులకు చేస్తున్న ద్రోహం పైన, మావిగన్ మోడల్ పైన, ఇంకా నెరవేర్చని హామీలపైన, ఇలా చాలా అంశాలపై పెట్టిన సోషల్ మీడియా పోస్టులను ఆగమేఘాల మీద తొలగించేసి వాటిపై చర్చ జరగకుండా చేయటమేనా సోషల్ మీడియా కట్టడి అంటే? అంతెందుకు 40% ఓట్ బ్యాంక్ ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్నే మాయం చేసిన ప్రభుత్వం ఇక సామాన్యులు గొంతెత్తి ప్రశ్నిస్తానంటే ఊరుకుంటుందా? ఒక్కటి మాత్రం పక్క, రేపు మా నిరుద్యోగ భృతి ఎక్కడా అని కానీ, ఆడబిడ్డ నిధి ఎక్కడా అని కానీ, అమరావతి అవినీతిపై కానీ, అప్పులపై కానీ, కూటమి నేతల అవినీతి బరితెగింపుపై కానీ ఎవ్వరు నోరు విప్పినా, చిన్న పోస్టు పెట్టినా అరెస్టు చేసి లోపలేస్తారు. అవసరమైతే ఉప అస్త్రాలు కూడా ప్రయోగిస్తారు. ఒక్కటి మాత్రం నిజం, చట్టాలు అందరికీ సమానమే, కాకపోతే కొందరికి ఎక్కువ సమానం. టీడీపీ జనసేనకైతే అంతకు మించి సమానం. ఇది మాత్రం గన్ షాట్.